సహోదరులారా, చదువుకున్న ఈ పాఠ్యభాగంలో అండ్ జెహోవా సెడ్, బిహోల్డ్ దెర్ ఈస్ అ ప్లేస్ బై మీ, దేర్ thou shalt stand on the rock. ఈ పాఠ్యభాగంలో దేవుడు మోషేకి సెలవిచ్చుతున్న మాట ఏంటంటే, నా సమీపంలో ఒక చోటు ఉన్నది, నీవు అచ్చట నిలబడుము అంటా ఉన్నాడు. మరి 22వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, ఇట్ షల్ come to pass when my glory passeth by, that I will put thee in a cleft of the rock, and will cover my hand with my hand, and until I have passed by, and I will take away my hand, and thou shalt see me from behind, but my face shall not be seen. దేవుడు మోషే కోరిక మేరకు నేను మరి నా దగ్గరున్న ఈ చోటులో నిలబడు, నేను నిన్ను దాటి వెళుతాను, నా మహిమనంతటినీ నువ్వు చూస్తావు, కానీ నా ముఖమును చూడజాను. దేవుడు మోషేకిచ్చిన ఈ ఆజ్ఞలో మరి దేవుడు మోషేతో పలికిన ఈ మాటల్లో ఎందుకు అలాగూ దేవుడు ఇష్టపడినాడు, మోషేకి తన మహిమను చూపించాలనుకున్నాడు అని అంటే, మోషే అడిగినాడు, నీ కనుల దృష్టికి, if I have found grace in my eyes and I know thee by name, and he said, let me pray, I pray thee, see thy glory. దేవుని మహిమను చూడాలని ఉపేక్షించినవాడు మోషే. దేవుని ప్రియబిడ్డలంగా దేవుడు మనకు సంవత్సరం తర్వాత సంవత్సరం అనుగ్రహిస్తూనే ఉన్నాడు. మనం ఈ సంవత్సరంలో వచ్చి ప్రభు సన్నిధిలో నిలబడి ఉన్నాం. మరి దినం ప్రార్థన కూడిక దినం, చక్కని సమయం. ప్రార్థనతో సంవత్సరమును ఆరంభించుకున్నట ఎంతో దీవెనకరం. మరి మోషే అడిగిన ఈ మాటల్లో దేవుని చూడాలి. ప్రతి సంవత్సరం కూడా మనం అనుకుంటా ఉంటాం, నేను దేవుని చూడాలి, యేసు ప్రభుని చూడాలి, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది అని మనం అనేక మరి మాటలు వింటూ ఉన్నాం. మోషే కోరిక కూడా ఏంటంటే, నేను నిన్ను చూడాలి, ఐ నీడ్ టు సీ యూ. నేను చూడాలి అని అడిగితే ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, నీ కొరకై ఒక చోటు, నాకు సమీపంలో ఒక చోటు ఉంది అని అన్నాడు. ఆ చోటున నువ్వు వచ్చి అక్కడ నిలబడు అని అన్నాడు. దేవుడు ఆ చోట్ల నిలబడితే ఏం చెప్తా ఉన్నాడంటే, 19వ వచనం చదువు, 33వ అధ్యాయం 19వ వచనంలో ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. దేవుడు మోషేకి చెప్పుచున్న మాట ఏంటంటే, నా మంచితనమంతా కూడా నీ ఎదుట నేను కనపరుస్తాను. ఎక్కడ నిలబడాలంట? నాకు సమీపముగా ఒక చోటు ఉన్నది. దేవునికి సమీపముగా ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఎవరు నిలబడాలా? మోషే నిలబడాలి. నిలబడితే ఏం జరుగుతుందంటే, దేవుని మంచితనం అంతటినీ కూడా, గాడ్స్ గుడ్నెస్ అని రాయబడింది. ఐ విల్ మేక్ ఆల్ మై గుడ్నెస్ పాస్ బిఫోర్ దై ఫేస్. నీ కనుల ముందు నా మంచితనం అంతటినీ కూడా కనపరుస్తాను అంట. యు నీడ్ టు స్టాండ్ ఇన్ దట్ ప్లేస్. నాకు సమీపంగా ఉన్న చోట్లో నిలబడాలి. దేవునికి ఉన్న సమీపమైన చోట్లో నిలబడే భాగ్యము పిల్ల. యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి జీవితంలో కానీ, యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో మనము దేవుని, మరి నిన్న రాత్రి మనం విన్నాం, యోసేపుకు దేవుడు తోడై ఉండినాడు. అండ్ జెహోవా వాస్ విత్ జోసెఫ్ అంటారు. ఇక్కడ ఏమంటారంటే, యు స్టాండ్ బై అ ప్లేస్ నియర్ మీ. దేవునికి సమీపంగా ఇప్పుడు ఒక చోటు ఉంది, అక్కడ నిలబడి ఏం చూడాలంట? దేవుని మంచితనమును చూడాలి. We need to stand in that place. ఆ చోట్లో నిలబడి దేవుడు కనపరిచే మంచిని, ఆయనకు సమీపమై ఉన్న చోటది. ఆది కాండములో తీసుకుంటే, దేవుడు తినవద్దు అని చెప్పిన పండును తిని మనుషుడు ఏదైనా తోటల నుండి బయటికి తరమబడినాడు. ఎంత దూరముగా తరమబడినాడంటే, దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయినాడు. దేవుడు ఆయనకి చేరువలుగా లేకుండా వెళ్ళిపోయినాడు. ఎంత దూరం పోయినాడు అని అంటే, ఆది కాండం 6వ అధ్యాయంలో రాయబడింది, మనిషిని మరి సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపడినాడు అని రాయబడింది.
అంటే మనిషి ఎంత దూరంగా వెళ్ళిపోయినాడు అనంటే ఆదికాండం 11వ అధ్యాయంలో పరలోకములకు నేరుగా ఎక్కి వెళ్ళాలని గోపురం కట్టుకున్నాడు. అంత దూరంగా పోయిన మనిషిని మోషే కాలంలోనికి వచ్చేసరికి ఏమంటారంటే, నాకు సమీపంగా ఒక ప్లేస్ ఉంది, కమ్ అండ్ స్టాండ్ దేర్. ఇదిగో అందరి కొరకై ఒక చోటును దేవుడు సిద్ధపరిచినాడు. ఆ చోటులో నిలబడితే ఏం కనబడుతుందంట? దేవుని మంచితనం. ఈ చోటును గురించి బైబిల్ గ్రంథంలో చాలామంది చాలా మరి భయంకరమైన సన్నివేశాలను గమనించిన. మోషేతో అయితే అంటా ఉన్నాడు, యూ స్టాండ్ హియర్ అని అన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, అబ్రహాము దూరం నుండి ఆ చోటును చూచెను అని రాయబడింది. హీ సా దట్ ప్లేస్ ఫ్రమ్ ఫార్ అవే. 3 దినముల ప్రయాణం చేసి 22వ అధ్యాయంలో, నువ్వు ప్రేమించే ఒకగానొక కుమారుని తీసుకొని నేను చెప్పు దేశమునకు వచ్చి నీ కుమారుని మరి దహన బలిగా అర్పించు అంటే అబ్రహాం ఇసాకును తీసుకొని వచ్చినాడు. 3 దినముల ప్రయాణం చేస్తే ఆయనకి ఏం కనబడిందా? దూరము నుండి కనబడింది ఆ ప్లేస్. చూడండి మాట 22వ అధ్యాయం 4వ వచనం, అది ఆదికాండంలో ఉంటుంది. అబ్రహాము మోషేకి దేవుడు చెప్పిన ప్లేస్, ఇదిగో ఈ చోట నాకు సమీపంగా ఒక చోటు ఉంది, అక్కడికి వచ్చి నువ్వు నిలబడితే నా మంచితనము నీకు కనపరుస్తానన్నాడు. అదే మాట అబ్రహాంకి ఎలా కనబడుతుందంట? 22వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి చాలు ఏం చూసినాడంట ఆయన? ఏ చోటంట? అదిగో తన ఒకగానొక కుమారుని అర్పించబో చోటు. అక్కడ ఏం కనబడుతుంది అంటున్నాడు దేవుడు? తన మంచితనమును కనపరుస్తాడట. మోషేకి చెప్పిన మాట ఏంటంటే, నాకు సమీపంగా ఒక ప్లేస్ అక్కడ నిలబడితే అబ్రహాము దూరం నుండి ఆ చోటును చూచినాడు. ఏం చూడాలనుకుని అక్కడికి వెళ్ళి దేవుని మాట్లాడంటే నా మంచి కనబడుతుంది అక్కడ. అబ్రహాము దేవుని మంచిని ఆ చోటులో చూసినాడు. ఈ స్టూడ్ ఇన్ దట్ ప్లేస్. ఆ చోటికి వెళ్ళి ఆ చోటికి వచ్చి ఎక్కడున్నాడంట? అబ్రహాము ఇసాకు ఇద్దరు కూడా ఆ చోటికి వచ్చి అక్కడ దేవుని మంచిని చూచినారు. టు స్టాండ్ ఇన్ అ ప్లేస్ వేర్ యూ కెన్ సీ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచి అంతయు కూడా కనపడే ఉన్నతమైన స్థలము ప్రియులారా. అది ఎంతో మంచిగా ఆశీర్వాదంగా ఉండింది. అబ్రహాం అక్కడ తన కుమారుడైన ఇసాకును తిరిగి సంపాదించుకున్నాడు. ఆ చోట్లో నిలబడినప్పుడు కొన్నిసార్లు మనకు ఆ చోటు చాలా భీతిగా కూడా ఉంటుంది. 28వ అధ్యాయంలో చూడండి, 28వ అధ్యాయం ఆదికాండంలోనే 16వ వచనం 17వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. 28వ అధ్యాయం 16, 17 వచనాలు. యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంత అంట? ఎంతో భయంకరమైనది. దేవుని మంచితనం చూడాలనుకునే ఆ ప్లేస్ కూడా ఎలాంటిదంట? యాకోబు అంటున్నాడు, ఈ చోటు ఎంతో భయంకరమైనది. ఎందుకు అతని జీవితంలో ఈ ప్లేస్ భయంకరంగా కనబడింది అని అంటే, మోసము చేసి పారిపోతా ఉన్నాడు. ఎవరిని మోసం చేస్తూ ఉన్నాడంట? తన ఇంటి వారిని మోసం చేసి. ఎక్కడికి పోతా ఉన్నాడంట? సంపాదించాలని పోతా ఉన్నాడు. మనము దేవుని మంచితనమును చూడాలనుకునే చోట్లోనికి వచ్చి నిలబడితే దేవుని మంచితనం కనబడుతుంది. ఆ మంచితనం దేవుడు మనకు జీవితకాలం అంతయు కూడా కనపరుస్తూనే ఉంటాడు. బట్ వెన్ వీ కమ్ టు అ ప్లేస్, ఆ చోటుని గురించి నీకు భీతిగా కనబడిందా? ఆ చోటు నీకు ఎంతో భయంకరమైనదిగా కనబడితే దేర్ ఈజ్ అ ప్రాబ్లం విత్ యూ. దేవుని సన్నిధికి రావడానికి చాలామందికి సమయం ఉండదు. దేవుని సన్నిధిలో కూర్చోడానికి సమయం ఉండదు. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలతో మాట్లాడడానికి సమయం ఉండదు. అలాంటి వారికి ఏముంటుందంట? ఆ ప్లేస్ ఎంతో ఎంతో భయంకరమైనది. వేర్ ఈజ్ యువర్ ప్లేస్? చాలామందికి ఈ చోటు నచ్చదు, పారిపోతూ ఉంటాం. అబ్రహాము ఆ చోటును చూచినాడు, అక్కడికి వచ్చి ఏం పొందినాడంట? ఎన్నో దీవెనలు పొందినాడు.
యాకోబు అంటా ఉన్నాడు, దిస్ ఇస్ అ డ్రెడ్ఫుల్ ప్లేస్. ఇది ఎంతో తీవ్రతతో కూడిన చోటు. దేవుడు మనకు సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడంటే తన మంచితనమును కనపరచాలని చూపిస్తున్నాడు. హీ వాంట్స్ టు షో హిస్ గుడ్నెస్. తన మంచితనం అంతయు చూడాలని దేవుడు చూపించాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఆ ప్లేస్ కొందరికి దీవెన, కొందరు ఏమన్నారంట అది బహుభయంకరం. దేవుని దగ్గర నుంచి పారిపోయేవానికి అదెంతో భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఈ లోకంలో కాలం గడపాలని చాలా సంతోషంగా ఉంటారు, ఎంతో ఆనందంగా ఉంటారు. బట్ హియర్ యాకోబు చేసిన ఈ పని ఎలాగుందంటే అతనికి ఎంతో, అతని జీవితంలో ఆగినాడా. 32వ అధ్యాయంలో చూడండి, ఇంకొక మాట ఉంది ఆయన గురించి. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయంలో 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. 32వ వచనం చదువు. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడ తుంటి నరము తెంచబడి చదువు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలు తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరు. యాకోబు ఆ చోటికి వచ్చి దేవుని మంచితనమును సూచించే మార్చుకుని బాగుండు. కానీ అతడు ఎలాగపోయినాడంట, ఈ వెంట్ ఫర్దర్ విత్ దాట్. దేవుడు ఏం చేసినంట, నరమును తుంచినాడు అని రాయ. ఏమైనాడంట, కుంటివాడిగా మారిపోయినాడు. దేవుని మంచితనమును చూడాలనుకునే చోటికి వచ్చినప్పుడు మంచిని చూడగలిగే గొప్ప భాగ్యం మనం కలిగి ఉండాలి. లేని ఎడల ఏమంట, అది క్రమశిక్షణ. ఇది ఎంతో భయంకరమైన చోటు అనుకున్నాడు. కానీ వెన్ హీ రెస్ల్డ్ విత్ గాడ్, దేవునితో పోరాటం చేసినట్ట, పోయా మా తాగుడు మంచిది, మేము పొద్దున్న లేస్తాం, పని చేసుకుంటాం, కష్టపడతాం, ఒళ్ళంతా హోనం అయిపోతుంది, సాయంత్రం ఒక చెప్తి అట్లా వేస్తేనే బాగుంటుంది, భార్య పిల్లలు ఎటువైనా పొరలేదు, మళ్ళీ ఆదివారం వచ్చి భక్తుల్లాగా సంఖలో బైబిల్ పెట్టుకొని తాగుతాం. తుంటి నరమును తుంచుతాడు. ఏం తుంచుతాడంట, కుంటివాడవైతావు దేవుని దగ్గర. కొంతమంది దాన్ని సహకరించే వాళ్ళు ఉంది. యాకోబు పారిపోవడానికి కారణం ఎవరు తెలుసా, తల్లి. యాకోబుని ఏం చెప్పిందంటే, పోనాయన ఈడుంటే నీ అన్నగాడు చంపుతాడు, నేను ఇంకా నీకు తొందరగా సర్దుకొని ఏడికి పోకు, మా తమ్ముని కాడికి పో, నీకు భద్రత, మా అన్న కాడికి పో, నీకు వాడే. ఏం చేస్తానంటే, ఈ తల్లి కొడుకుని తరిమింది. ఆడబోగానే మామగాడు ఏం చేసినాడంట, మోసాల మీద మోసం చేసి నిలబెట్టినాడు. ఆడపోయి మారలేదు. ఇప్పుడు దేవుడు తుంటి నరం తుంచేదాకా కూడా మార్పురాలి. తుంటి నరము తుంచినాక ఆ చోట్లో ఉన్న తీవ్రతను గమనించిన. అప్పుడు అన్నాడు, ఇదిగో నిశ్చయంగా నేను దేవునితో పెనుగులాడి. రియల్లీ ఐ ఫాట్ విత్ గాడ్. ప్రియులారా, దేవుని పిల్లలముగా మన జీవితంలో దేవుడు మనకు మంచిని చూయించాలనుకుంటున్నాడు. ఆ మంచిని చూడాలని మనం నిలబడకపోతే, ఎక్కడ నిలబడాలంట, ఆయనకు సమీపంగా ఉన్న చోట్లోనే నిలబడాలి. నీకు ఇష్టం వచ్చిన చోట్లో నిలబడితే కాదు. అమ్మ నువ్వు పోయే తల్లి ప్రార్థనకు, నాకు పని ఉంది, ఏంది, నాకు నచ్చిన చోట్లో నేను నిలబడతాను, నీకు నచ్చిన చోట నువ్వు నిలబడు. యేసు ప్రభువుని నమ్ముకున్న భక్తి జీవితం అలాంటిది కాదు ప్రియులారా. దేవుడు తన మంచిని చూయించాలనుకుంటున్నాడు. ఎక్కడున్నావు నువ్వు మంచిని చూడాలనుకుంటే. మరి కొత్త నిబంధన వెలుగులో ఒక చక్కని సన్నివేశం ఉంది ప్రియులారా. దేవుని మంచినంతటిని చూచి ఆ చోటు యాకోబు అన్నట్టుగా ఎంతో భయంకరమైన చోటు. ఆ చోటికి వచ్చి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం.
ఒక వ్యక్తి ఈ చోటుకు వచ్చి నిలబడి ఆ భయంకరమైన ప్రదేశంలో నిలబడి ఏమంటున్నాడంటే, బట్ ద సెంచురియన్ and they who were with him on guard over Jesus, seeing the earthquake and the things that took place, feared greatly, saying truly this man was Son of God. ఏమంట? ఆ శతాధిపతి అచ్చటకు వచ్చి నిలబడి యేసును చూచి ఏమంటున్నాడు? ఈ చదవన్నమాట, ఏమైంది? సరే, ఆ వచనం అక్కడికి వచ్చి నిలబడి చూచి ఆ శతాధిపతి ఏమంటున్నాడంట? 54వ వచనం, శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగించిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి, నా దగ్గరున్న చోటుకు వచ్చి నిలబడు, నీకు నా మంచిని కనబడతానంటే శతాధిపతి నిలబడి తన వారితోనున్న పరివారం అంతా కూడా వచ్చి నిలబడి ఆ చోట్ల ఏం చూస్తున్నారంట? జరిగిన భూకంపమును, జరిగిన సంఘటనలను అన్నిటినీ చూచి ఏం చేసినారంట? మిక్కిలి భయపడిరి. దే ఫియర్డ్ గ్రేట్లీ. ఎందుకంటే దేవునికి సమీపంగా ఉన్న చోటు ప్రియ, దేవునికి సమీపంగా ఉన్న చోట్లో ఏం చూడాలి? మంచితనమును కనపరచాలనుకున్నాడు దేవుడు. ఆ మంచి అంతయు కూడా శతాధిపతిని అలాగూ నిలబెట్టి యేసు ప్రభును చూయించి, లుక్ ఎట్ మై గుడ్నెస్, నా మంచిని చూడు అని అన్నాడు. నీ జీవితంలో సంవత్సరాలు, మాసములు, దినములు, వారాలు నీకు ఒక ఏలన ఎగతాళి ఉండొచ్చు. ముగ్గులు గీసుకోవడానికి, స్టార్లు పెట్టుకోవడానికి, అందరికీ మెసేజ్లు పెట్టుకోవడానికి నీకు వాతావరణం ఉండొచ్చు. కానీ లుక్ ఎట్ ద గుడ్నెస్ పిల్లల, దేవుడు మంచిని చూపించాలనుకున్నాడు నీకు. ఆ మంచి ఏంటంటే శతాధిపతి నిలబడి జరిగిన సంఘటనలన్నిటినీ కూడా చూచి, 2024లో జరిగిన సంఘటనలు, 2023లో జరిగిన సంఘటనలు నీ జీవితంలో ఏం కనపరిచిన? భయం పుట్టించిందా నీకు? 2023 డిడ్ ఇట్ బ్రింగ్ ఫియర్ ఇన్ యువర్ హార్ట్? శతాధిపతి నిలబడి దేవుడు చేసే మంచినంతటిని చూచి ఆ చోటున నిలబడి ఏం చేసినాడంట? కృతజ్ఞతలు చెల్లించలేదు, భయపడినాడు అని రాయబడింది. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ బిఫోర్ యూ, దేవుడు నీ ఎదుట లేకపోతే ఎన్ని వేల సంవత్సరాలు దాటిపోయినా కూడా భయం అనేది రాదు ప్రియ. తప్పును సమర్థించుకుంటా పోతూనే ఉంటాం. కానీ వీ వుడ్ నెవర్ సీ ఆ శతాధిపతి అక్కడ నిలబడి బహుగా భయపడి ఏమన్నాడంట? ఈ గ్రేట్లీ ఫియర్డ్ అండ్ సేయింగ్ ట్రూలీ దిస్ మ్యాన్ వాస్ సన్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో 2023 సంవత్సరము, గత సంవత్సరము భయమును పుట్టియకపోతే నీ దగ్గర ఏం లేదంట? భక్తియే లేదు ప్రియుల. యేసు ప్రభువును నమ్ముకున్న వెలుగే లేదు. ఎందుకంటే అది ఒక ఆయన వేలాడుతున్నాడు అక్కడ. ఎవరు ఆయన అంట? శిలువ మీద వేలాడినవాడు. ఈయన ఎలాగున్నాడంట? దేవుని మంచితనం అక్కడ ఉంది ప్రియుల. శిలువ మీద ఏముందంట? నువ్వు మెడలో వేసుకొని తిరగడానికి లేదు, నీ ఇంట్లో గూట్లో పెట్టుకోవడానికి దేవుడు సిలువ ఇయ్యలేదు. దాన్ని చూసినప్పుడు యూ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ దేర్ పిల్లలు. దేవుని మంచి అక్కడ కనబడుతుంది. అక్కడ నువ్వు ఉండాలా? నీ చోట్ల ఎవరు ఉన్నారంట? దేవుని మంచి ఉంది పిల్లలు. నీవు తప్పు చేసి 2023 ఈ సంవత్సరం వచ్చినాక నేను బీడీలు మానేస్తా, ఈ సంవత్సరం వచ్చినాక నేను లిప్స్టిక్లు మానేస్తా, ఈ సంవత్సరం వచ్చినాక పూలు మానేస్తా, ఈ సంవత్సరం వచ్చి గజ్జలు మానేస్తా అంటాం. కానీ దేవుని మంచితనమును చూడం ప్రియులారా. దేవుని మంచితనములో అంగహీనునిగా, వికారంగా, దేవుడు ఎంతో ఇష్టముగా ప్రేమించిన తన కుమారుడు లోకము ద్వేషించి ఆయనను తృణీకరించిన ఆ చోట్ల నేనుండాలి. కానీ ఎవరున్నారంట? గాడ్స్ బ్లెస్సింగ్, దేవుని మంచితనం. మై గుడ్నెస్ దౌ షల్ సీ. నాకు సమీపంగా నిలబడమన్నాడు. మోషేతో అన్నాడు, నువ్వు నాకు సమీపంగా నిలబడు, నేను నా మంచిని చూపిస్తాను. మై ఫ్రెండ్, యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో దేవునికి సమీపంగా ఈ శతాధిపతి నిలబడ్డాడు. నిలబడేమంటున్నాడంటే హీ గ్రేట్లీ ఫియర్డ్. వాస్తవంగా ఎవరుండాలా చోట్ల అంటే నేను ఉండాలి. ఎక్కడున్నావు మరి?
దేవుని మంచి కనబరిచే ప్రదేశంలో లేకపోతే నష్టపోతూ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేసుకొని అంత అభివృద్ధి అవుతున్నారు. అభివృద్ధి అవుతున్న తల్లిదండ్రులకు, కొత్తగా పెళ్ళైన వారికి, వృద్ధులు అందరికీ చెప్తున్నాను, వేర్ ఆర్ వి? దేవుని మంచిని చూచే ప్లేస్లో లేకపోతే ఈ శతాధిపతి అన్నాడు, హీ ఫియర్డ్ గ్రేట్లీ సేయింగ్ ట్రూలీ దిస్ మ్యాన్ వాస్ సన్ ఆఫ్ గాడ్. నిశ్చయముగా ఈ మనుషుడు దేవుని కుమారుడు. దగ్గరగా నిలబడి చూడగలిగే వెలిగేందంట దేవుని కుమారుని చూడాలి. దేవుని కుమారుని చూచిన వానికి ఏమంట, ఎంతో గొప్ప మంచితనం కనబడుతుంది. గాడ్స్ గుడ్నెస్ విల్ బి మేనిఫెస్ట్. పిల్లల, ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే మంచిని చూడు. ఆ మంచి ఎక్కడుందంట? యేసు ప్రభులో ఉంది. హీ ఈజ్ దేర్. ఆయన నీ కొరకై నా కొరకై సిలువలో వేలాడబడిన దృశ్యమును చూడు. అక్కడ దేవుని మంచితనమును కనబడుతుంది. అబ్రహాము ఆ చోటికి వచ్చి 3 దినముల ప్రయాణంలో ఏం చూసినాడంట? ఆ చోటును చూచినాడు. అక్కడికి వచ్చినాడు. అక్కడికి వచ్చి దేవుని మంచిని చూచినాడు. ఈ సా ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదమును చూచినాడు. దేవుడు అతనికి ఇచ్చిన దీవెనలను చూచినాడు. ఇక మీదట నీవు దీవించబడదువు అని చెప్పి దేవుడు అబ్రహామును ఎంతో హెచ్చుగా ఆశీర్వదించినాడు. ఇందు మూలంగా నీవు నాకు భయపడదు అని ఎరుగుతున్నావు. చూడండి, ఒక మాట చదువుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ చోటికి వచ్చి దేవుడు మరి అబ్రహాంతో పలికిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో. అబ్రహాంను చూచి ఆయన చెప్పిన సంగతులన్నీ కూడా ఇందు మూలంగా 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని నువ్వు ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదన్నాడు. చూడు ఏం చెప్తా అన్నాడు సాక్ష్యం. పరలోకం నుండి దూత దిగి వచ్చి ఆ చోట్లో 3 దినముల ప్రయాణము చేసి ఆ చోటును కనుగొని అక్కడికి వచ్చి ఆయన పొందిన సర్టిఫికేట్ ఏంటంట, నీవు దేవునికి భయపడవాడవు. దేవుని మంచి చూడాలనుకున్నవాడు ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడాలంట. దేవుని మంచినంతటినీ ఆస్వాదించాలనుకున్నవాడు దేవునికి భయపడాలి. ఇదిగో ఆదికాండం 22వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో నిందు మూలముగా నీవు ఐ నో దట్ thou fearest God అని చెప్తాను. ప్రియులారా, మోషేకి దేవుడు అన్నాడు, నేను నా దగ్గరున్న చోట నువ్వు నిలబడు, నా మంచినంతటిని చూపిస్తాను. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయం, మీ హృదయములను కలవరపడనీయుడి, నేను వెళ్ళి నీ కొరకై ఒక స్థలమును సిద్ధపరిచాను, నేనుండు చోటున మీరును కూడా ఉండులాగున. మంచితనం ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు అంటున్నాడు, డు నాట్ ఫియర్ నౌ. దేవుని మంచితనం అంతయు కూడా నాలో చూచినారు. నేను మీ కొరకై చనిపోయినాను, మీ కొరకు ప్రాణం పెట్టినాడు, మీ కొరకై రక్తమును కార్చినాను, మీ కొరకై సమాధి చేయబడినాను, మీ కొరకై తిరిగి లేచినాను పరలోకంలో. ఇంకా కలవరపడనీయొద్దు మీ హృదయాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీయుడి, నేను మీ కొరకై ఒక చోటును సిద్ధపరచుచున్నాను. మోషేతో దేవుడు అన్నాడు, నాకు సమీపంగా ఒక చోటు ఉంది, అక్కడ నిలబడుతున్నా అంటున్నాడు. ఆ చోట్లో నిలబడిన వానికి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచ నేను వెళ్ళచ్చు. ఐ గో ప్రిపేర్ అ ప్లేస్ ఫర్ యూ. ఐ గో ప్రిపేర్ అ ప్లేస్ ఫర్ యూ. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై, నువ్వు యేసు ప్రభు మంచితనమును చూచినావు కనుక, దేవుని మంచినంతటినీ చూచినావు కనుక, దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడట, ఆయన నీ కొరకై ఒక, యేసు ప్రభు వారు నీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచుచున్నాడు. ఆ స్థలం ఎక్కడుందంట? పరలోకంలో. లేని ఎడల నేను మీకు చెప్పేదాన్ని. స్థలం ఉంది కనుక, అదిగో దేవుని మంచితనము నీ భూలోకములో చూచున్నాం కనుక, ఇంకా ఏంటంట, యేసు ప్రభు మనల్ని ఇంకొక ఉన్నతమైన చోటికి తీసుకొని పోబోతాం. ఎలాంటి ప్లేస్ అంటే ఈ ప్లేస్ దేవుడు ఎన్నుకున్న ప్లేస్. హౌ ఈజ్ హీ గోయింగ్ టు టేక్ అస్? మోషేకి ఆనాడు అన్నాడు, ఇక్కడ నిలబడు అని అన్నాడు. యేసు ప్రభు వస్తా ఉన్నాడు, ఆయన అంటా ఉన్నాడు, నేను ఉండు చోటున మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను.
ఎట్లా తీసుకుపోతాడంట? మోషేకి అన్నాడు దేవుడు, పర్వతం ఎక్కిరా అని అన్నాడు. సినాయి పర్వతం ఎక్కి పైకి పోయినాడు ఆయన. అక్కడికి పోయి నిలబడి దేవుని మంచితనం అంతటినీ చూచినాడు, మహిమంతయు దాటిపోతున్నది చూచినాడు. చూచి దేవుని కనులారా చూడలేకపోయినాడు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నేనుండు చోట మీరును ఉండులాగున నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని పోతాను. హౌ ఇస్ హీ గోయింగ్ టు కమ్ బ్యాక్? యేసు ప్రభు, నువ్వు వచ్చేయండి మీరందరూ, నేను అక్కడ ఉన్నా మిమ్మల్ని కలుసుకుంటాను అంటాడా? శిష్యులతో చెప్పినాడు, మీరు ఓడ ఎక్కి వెళ్ళండి, నేను అద్దరిని మిమ్మల్ని చేరుకుంటాను అని అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటే, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను ఆ ప్లేస్కి. ఎప్పుడు? ఈ సంవత్సరం 2024లో వస్తాడా? వస్తాడు ప్రియుల, చెప్పలేం. నీకు నాకు తెలియని గడియలవి. వాతావరణం అంతయు కూడా యేసు ప్రభు రాకడకు మొత్తం అంతయు కూడా మోహరించుచున్నది ప్రియుల. అంతయు కూడా అలాంటి గాలి వైపునకే ఎంత సమకూడి ప్రయాణం చేయుతుంది. యేసు ప్రభు, నేనుండు చోటున మీరు కూడా ఉండులాగున మిమ్మల్ని తీసుకొని. ఎట్లా తీసుకుపోతాడంట? కారులో తీసుకుపోతారా? సైకిల్లో తీసుకుపోతారా? ఇంకా ట్రైనా? ఇప్పుడు వచ్చినాయి కదా జెట్స్, రాకెట్లు. యేసు ప్రభు ఎట్లా తీసుకుపోతారు? హౌ విల్ యూ? మనందరినీ మార్చి ఎట్లా తీసుకుపోతాడంట ఆ ప్లేస్కి? నువ్వు కష్టపడకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా దేని మీద తీసుకుపోతాడంట? నేను మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఎట్లా వస్తాడంట? ఫెరారీ కార్లో రాడు, లెక్సస్లో రాడు. ఆయన ఏం కార్ కొనుక్కుందాం, ఏ బండి కొనుక్కుందాం అని అంటే జెట్ కార్. నువ్వు యేసుప్రభు ఎట్లా వస్తాడంట? మేఘాల మీద వచ్చుచున్నాడు. మేఘం ఎట్లా ఉంటుందంట? ఎవరైనా దాన్ని పట్టుకోగలరా? దాని మీద కూర్చున్నవాడు ఎవడైనా ఉన్నాడా? మేఘాలను దాటుకొని పోవడానికే కష్టపడతా ఉంటారు. విమానాలన్నీ కూడా మేఘాలలో నుంచి పోవాలంటే వాటికి చాలా భయం, వాడికి పైలట్కి నడిపించాలంటే. ఏమి చూస్తే మేఘమే కదా, అట్లా పడితే కూడా నీ చేతికి రాదు. ఎంత మంచి వాహనమును తీసుకొని యేసు ప్రభు నీ కొరకే రాబోతాడు. హౌ ఎక్సలెంట్ ఈజ్ దట్ వెసల్ ప్రియుల. ఆయన అంటున్నాడు, నా మంచితనమును చూపించటానికి నువ్వు ఇక్కడ నిలబడు. యేసు ప్రభు అంటున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని ఆ చోటికి తీసుకొని. హీ విల్ టేక్ యూ విత్ అన్ ఎక్సలెంట్ వెసల్ ప్రియుల. నువ్వు ఊహించలేనటువంటి పాత్ర. మేఘం మీద, మేఘం ఎట్లా ఉంటుందో మెత్తగా ఉంటుంది. అబ్బా ఎంత మెత్తగా ఉందన్న పరుపు ఇది, కూర్చుంటుంటే దుంకుతుంటే ఎగురుతున్నామన్నా. యేసు ప్రభు దానికంటే ఎంతో మృదువైన వాహనమును తీసుకొని నీకు నొప్పి, బాధ, కష్టం కలగకుండా నిన్ను తన వాహనం మీద తీసుకొని పోబోతావు. హౌ ఎక్సలెంట్ ఈజ్ దట్ ప్లేస్. యేసు ప్రభు ఆ చోటికి నిన్ను తీసుకొని పోబోతా ఉన్నాడు. త్వరలో రాబోతా ఉన్నాడు. ఇస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. మోషే, నువ్వు ఇక్కడ నిలబడు, నా మంచిని నీకు కనపరచు. యేసు ప్రభు అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ టేక్ యూ టు దట్ ప్లేస్. నేను వచ్చి మిమ్మల్ని ఆ చోటికి తీసుకొని, లేని ఎడల నేను మీకు చెప్పను. యేసు ప్రభు మనకిచ్చిన ఈ సంవత్సరంలో మనము దేవుని మంచితనమును చూద్దాం. భయపడదాం ప్రియులారా. 2023లో నేను ఎంత తాగినానో, ఎంత జల్సా చేసినానో, ఎంత అల్లరిగా తిరిగినానో, ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ చేద్దామని అనుకుంటున్నాను. భయము అనేది మన జీవితంలో ఉండకపోతే మనం దేవుని పిల్లలముగా దేవుని మంచిని చూడలేము. కనుక దేవుని మంచి చూచి మనం దేవుని కొరకై ముందుకు సాగి దీవించబడుతుంది. దేవుని మాటలు మనందరి కొరకు